హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఇవాటి వీడియోలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో రాసిన అంశాలను ఈ వీడియోలో చూద్దాం. ఆయన కొత్త పలుకులో నేపాల్ గురించి, ఇండియాలో ఉన్న పరిస్థితుల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. అయితే వాటికి మూల కారణం ఏమిటి అన్నది ఆయన చెప్పలేదు. ఎందుకు ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు ఇలా దాయాల్సి వస్తుంది, దొంగ తిరుగుడుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో. ఆంధ్రజ్యోతి, ఈనాడు రెండు కూడా పూర్తిగా ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. సాక్షి డిఫాల్ట్గా ఉంటుంది, ఉండకపోతే ఎక్కడ నొక్కాలో పైనున్న వాళ్లకు బాగా తెలుసు. కాబట్టి ఆ రోతపత్రిక గురించి అసలు డిస్కషనే రాదు. రోతపత్రిక అనే పేరును ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే పెట్టారు. అది యాప్ట్ టైటిల్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్లే దారుణంగా నరికి చంపించి ఎదుటి వాళ్ల మీదకు తోసేశారు. వైజాగ్ ఎయిర్పోర్టులో కోడి కత్తితో పొడిచినట్లు డ్రామా ఆడారు. టమోటా సాస్ కాస్త పూసుకుని నాటకమాడి జనాన్ని వెర్రివాళ్లను చేశాడు. వైజాగ్ హాస్పిటల్లో చేరితే మోసం తెలిసిపోతుంది కాబట్టి హడావిడిగా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి తనకు కావలసిన హాస్పిటల్లో చేరి నాటకాన్ని రక్తి గట్టించాడు. డ్రామా అంతా ఎయిర్పోర్టులో జరిగింది కాబట్టి పైవాళ్లు చాలా ఈజీగా మేనేజ్ చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ అద్భుతమైన పాత్రను పోషించారు. ఇలాంటి డ్రామాలు లెక్కలేనన్ని వేసి జనాన్ని ఫూల్స్ను చేసినందుకు సాక్షిని రోతపత్రిక అనడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు ఆర్ఎస్ఎస్ బీజేపీకి భజన పత్రికలుగా మారాయి. మోదీకి, ఆయన పరివారానికి కాస్త నొప్పి కలుగుతుంది అని అనుమానం వస్తే చాలు ఆ వార్తలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయి. నిన్నటికి నిన్న మణిపూర్లో మోదీ గోబ్యాక్ అని ప్రజలు నినదించారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ కూడా కనీస మాత్రంగా ఈ విషయాన్ని కవర్ చేయలేదు. ఇక నేషనల్ మీడియాగా చెప్పబడే గోడి మీడియా ఇటు కవర్ చేయదు. అందులో రెండో ప్రశ్నకు తావే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక్క మణిపూర్ అంశంలోనే కాదు, ఎన్నో అంశాల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు రెండు పత్రికలు ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఎక్కడ కోపం వస్తుందోనని ముందు జాగ్రత్త తీసుకుంటూ వార్తలు రాస్తున్నాయి. రాధాకృష్ణ తాజా కొత్త పలుకులో కూడా అదే ధోరణి కనిపించింది. జగన్ మీద కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదు? అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి సంతకం చేయడానికి టైం ఉండాలన్నప్పుడు జగన్ లాంటి వ్యక్తుల మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసులను తేల్చడానికి నిర్దిష్టమైన టైం ఉండాలి కదా అని రాధాకృష్ణ గారు ప్రశ్నించారు. ఎక్సలెంట్ క్వశ్చన్. అలాగే వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిందెవరో అందరికీ తెలుసు. జగన్ పిఏ, ఆయన భారతి పిఏను కూడా విచారించిన సిబిఐ ఆ తర్వాత ఎందుకు చల్లబడింది? స్వయంగా సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టి కర్నూలులో సిబిఐని 3 చెరువుల నీళ్లు తాగిస్తే ఎవరికి చీమ కుట్టినట్లు కూడా ఎందుకు అనిపించలేదు? ఎవరు కారణం? ఇలాగైతే ప్రభుత్వాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోదా అని రాధాకృష్ణ గారు ప్రశ్నించారు. అగైన్ ఎక్సలెంట్ క్వశ్చన్. మరి ఈ నమ్మకం పోయేలా చేసిన ఘనులెవరు? రాధాకృష్ణకు ఈ విషయం తెలియదా? ఏమీ తెలియనట్లు ఉపదేశాలు ఇస్తే ఎలా రాధాకృష్ణ గారు? మీరు పూర్తిగా మోదీ భజనైనా చేసుకోండి, లేదు మోదీని సూటిగా ప్రశ్నించండి. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్గా మారిన ఈనాడును చూసి నేర్చుకోండి. డొంక తిరుగుడుగా అమాయకత్వం ఒలకబోయకండి. జగన్ మీద ఏగ వాలనేయకుండా చేస్తోంది మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీలనే విషయం తెలుగునాట కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు. ఈ విషయాన్ని చెప్పగలిగితే చెప్పండి, లేదు ప్రశ్నిస్తే ఐటీ, సిబిఐ, ఈడీలు వస్తాయనే ఆలోచన ఏమైనా ఉంటే అమాయక ప్రశ్నలు వేయకండి. గుంపులో గోవిందులా వెళ్ళిపోతే సరిపోతుందని భావించండి.